హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శాంతోమ్ చర్చి లేదా సెయింట్ థామస్ చర్చి అంటారు. చెన్నైలో ఉంటుంది. ఈ చర్చి వచ్చేసరికి శాంతోమ్ లేదా సెయింట్ థామస్ అనగా యేసుక్రీస్తు ప్రభువారు 12 మంది శిష్యులలో అపోస్తలుడైన తోమా గారు భారతదేశానికి వచ్చి సువార్త ప్రకటించుటలో ముఖ్య పాత్ర పోషించిన వారు తోమా గారండి. భారతదేశానికి క్రైస్తవ్యాన్ని పరిచయం చేసింది కూడా తోమా గారే. ఇప్పుడు మీరు చూస్తుంది శాంతోమ్ చర్చి. ఈ చర్చి అంతా కూడా చాలా బాగుంటుంది. చెన్నైలో ఉంటుంది ఫ్రెండ్స్. అడ్రస్ వచ్చేసరికి నేను లాస్ట్న చెప్తాను, మీకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, ఒక కామెంట్ నేను ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. చర్చి చరిత్రగా కొంచెం క్లుప్తంగా మనం తెలుసుకుంటే, మొదటిసారిగా జూలై 1523లో ఈ చర్చి పునాది వేయబడింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, లోపలికి వచ్చినాక బైబుల్ ఈ విధంగానని చెప్పేసి మనకు డెకరేట్ చేసి పెట్టి ఉంటుంది. ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది. ఎంట్రన్స్లో ఎత్తైన మరియమ్మ తల్లి గారి విగ్రహం లేదా స్టాచ్యూ, నెక్స్ట్ ఆ స్టాచ్యూ చుట్టూ రాయితో గూడులాగా కట్టి నెక్స్ట్ మరియమ్మ తల్లి గారిని ఆ స్టాచ్యూని ఉంచడం జరిగింది. ఆ నెక్స్ట్ సైన్ బోర్డు రెడ్ కలర్లో చూస్తున్నారు కదా, సైన్ బోర్డు అంటే శాంతోమ్ చర్చి స్పెషాలిటీ ఏంటి, ఇక్కడ ఏమేమి ఉన్నాయి, చూడదగ్గ ప్రదేశాలు ఏంటి ఈ చర్చి అని చెప్పేసి సైన్ బోర్డు కూడా ఎంట్రన్స్లోనే మనకు కనిపిస్తుంది. ఎంట్రన్స్ గేట్ దగ్గరే. ఇప్పుడు చూపిస్తుందంతా శాంతోమ్ చర్చియే. శాంతోమ్ చర్చికి పోప్ గారు కూడా చెన్నైకి వచ్చి ఈ శాంతోమ్ చర్చిని సందర్శించటం జరిగింది. ఇక్కడ పోపు గారు కూడా కొంత టైం స్పెండ్ చేశారు ఫ్రెండ్స్. బట్ తోమా గారు కష్టము చాలా ఉంది ఈ చర్చి నిర్మించటం కానీ, సువార్త పరిచర్య చేయటం కానీ. ఇదంతా వచ్చేసరికి శాంతోమ్ చర్చి, ఆ టవరు, నెక్స్ట్ వచ్చేసరికి ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చూస్తున్నారు కదా, ఒక పాలరాయి వలె వైట్ కలర్లో 2 అంతస్తులుగా ఈ చర్చిని నిర్మించడం జరిగింది. చాలా హైట్లో ఉంటుంది ఫ్రెండ్స్. బ్లింకెట్ వేసి చూపిస్తుంది. మెయిన్ ఎంట్రన్స్ ఇదేనండి. చర్చి లోపలికి వచ్చినాక చూడండి ఎంత నీట్గా ఉందో ఈ చర్చి లోపల. చాలా బాగుంది కదా. జూలై 1523లో పునాది రాయి వేయబడింది. ప్రస్తుత నిర్మాణం 1896లో గోతిక్ నిర్మాణ శైలికి అనుగుణంగా ఈ చర్చిని నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్. పోర్చుగల్ నుండి దిగుమతి చేసుకున్న వర్జిన్ మేరీ విగ్రహం కూడా ఇక్కడే ఉంది. చూశారు కదా మీరు విగ్రహం కూడా. ఇది మైలాపూర్లో ఉంటుంది ఫ్రెండ్స్. 16వ శతాబ్దంలో పోర్చుగీస్ అన్వేషకులు ఈ చర్చిని నిర్మించటం జరిగింది. శాంతోమ్ కేథడ్రల్ బసిలికాగా నియమించడం జరిగింది ఫ్రెండ్స్. ఈ చర్చిని యేసుక్రీస్తు 12 మంది శిష్యులలో ఒకరైన తోమా గారు అవశేషాలు లేదా పార్థివ దేహం కూడా ఈ చర్చి దగ్గరే ఉంటుంది ఫ్రెండ్స్. అన్నీ నేను ఈ వీడియోలో మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇదంతా వచ్చేసరికి చర్చి లోపలే. అంతా చూడండి, వుడ్ తోటి ఎంత బాగా చేశారో కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నేను చూడటము వుడ్ తోటి ఆ బలిపీఠం కానీ, ఆ నెక్స్ట్ ఆ వుడ్, ఆ టేబుల్స్ కానీ ఇవన్నీ చూస్తున్నారు కదా. కిటికీలు కూడా స్టెయిన్లెస్ గ్లాస్ యూజ్ చేశారండి. ఆ కిటికీలు కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆకృతిలో కిటికీలు తయారు చేయించి బ్రిటిష్ వారు ఈ చర్చిని నిర్మించటం జరిగింది ఫ్రెండ్స్. ఇదంతా వచ్చేసరికి శాంతోమ్ చర్చి లోపలే. ఇంకా నేను ఈ శాంతోమ్ చర్చి దగ్గర మ్యూజియం కూడా ఉంది. మ్యూజియం కూడా నేను మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇదంతా శాంతోమ్ చర్చి చరిత్ర, నిర్మాణం, సౌందర్యం మరియు ఆధ్యాత్మిక ప్రశాంతత మిశ్రమాన్ని ఆస్వాదించాలనే పర్యాటకులకు అనేక రకాలుగా ఆహ్లాదకరమైన వాతావరణం అందిస్తుంది ఈ శాంతోమ్ చర్చి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నంత బ్యాక్ సైడ్ వ్యూ, చర్చి వెనక వైపు
ఫ్రంట్ వైపు వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. ఆ వుడ్ తోటి అనేది ఈ చర్చిని నిర్మించటం బ్రిటిష్ వారు చాలా ఫేమస్ అయిన చర్చి అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత లోపల ఎంత బాగా చేశారో కదా. ఈ చర్చికి వచ్చిన వారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎత్తైన స్తంభాలు మరియు గాజు కిటికీలతో కూడిన ఈ అద్భుతమైన నియోగోతిక్ వాస్తు శిల్పం ఏ చరిత్ర మరియు నిర్మాణం ఔత్సాహికుడైన ఒక దృశ్య విందులాగా మనకు ఈ చర్చి కనిపిస్తుంది. బయట నుంచి చూస్తే ఇది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. నిశ్శబ్దమైన వాతావరణం. చర్చి వచ్చేసరికి ఇది వచ్చేసరికి 2 సెక్షన్గా నియమించడం జరిగింది ఫ్రెండ్స్. ఇది సెకండ్ సెక్షను. ఇక్కడ కూడా వచ్చి మనం ప్రేయర్ చేసుకోవచ్చు, ప్రశాంతంగా గడపవచ్చు. ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా అవన్నీ మర్చిపోతాము. ఇంత ప్రశాంతంగా చాలా నిశ్శబ్దంగా డిసిప్లైన్గా ఈ చర్చి ఉండటం అనేది చాలా గొప్ప విషయము. ఆ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు చూపిస్తుంది ఇదే ఫ్రెండ్స్ మ్యూజియం, శాంతం మ్యూజియం. ఈ మ్యూజియం వచ్చేసరికి తోమా గారు సెయింట్ థామస్ లిటిల్ మౌంట్ అనగా సైదాపేటలో పరిచర్య చేస్తూ ఉండగా లేదా సువార్త ప్రకటించుకుంటుండగా దుండుగలు వచ్చి ఆయనను బల్యముతో చంపినప్పుడు ఆయన పార్థివ దేహాన్ని తీసుకొచ్చి ఇక్కడే పాతి పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఆయన పార్థివ దేహం ఆయన పూడ్చిన ప్రదేశము లేదా బరియల్ ప్లేస్ కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ వీడియోలో ఇంత క్లియర్గా నేను చూపించినట్టు నాకు తెలిసి ఎవరో చూపించలేదు ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్లోనే చూపిస్తున్నాను. మన ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. తోమా గారికి సంబంధించిన వీడియోస్ సెయింట్ థామస్ లిటిల్ మౌంట్ చర్చి ఆ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను. నెక్స్ట్ తోమా గారు జీవిత చరిత్ర అని చెప్పేసి ఆ వీడియో కూడా చేసి మన ఛానల్లో పెట్టడం జరిగింది. నెక్స్ట్ శాంతం చర్చి ఇది 3వ వీడియో అండి. ఇంకా 4వ వీడియో కూడా ఉంది. 4వ వీడియో కూడా నేను నెక్స్ట్ వీక్లో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో చూడండి, సపోర్ట్ చేయండి. తోమా గారు ఇదంతా మ్యూజియం లోపలికి మనం వచ్చినాక ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి తోమా గారు అప్పుడు పెంకులు యూజ్ చేసిన పెంకులు, నెక్స్ట్ తోమా గారు బోన్స్ లేదా ఎముకలు ఈ విధంగా గ్లాస్లో అనగా అద్దాల్లో పెట్టేసి మనకి మ్యూజియం లాగా ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా తోమా ఇప్పుడు మీకు బ్లింకెట్ వేసి చూపిస్తుందంతా కూడా తోమా గారు బోన్స్. నెక్స్ట్ వచ్చేసరికి తోమా గారు యూజ్ చేసిన బైబుల్స్ ఫ్రెండ్స్. ఇవి ఇంగ్లీష్ బైబుల్సే. ఇవి అప్పుడు తోమా గారు ఇంగ్లీష్ యూజ్ చేశారు అనగా ప్రాంతాన్ని బట్టి లాంగ్వేజ్ యూజ్ చేశారంట. ఇంగ్లీష్ బైబుల్ ఇవన్నీ కూడా ఆయన గారు యూజ్ చేసిన బైబులే మ్యూజియం లాగా పెట్టి మ్యూజియంలో ఏర్పాటు చేయటం అనేది చాలా గొప్ప విషయం. తోమా గారు తర్వాత ఈ మ్యూజియాన్ని పోపు గారు దర్శించటం. ఆ నెక్స్ట్ తోమా గారు స్టాచ్యూస్, తోమా గారు కుర్చీ, నెక్స్ట్ తోమా గారు రాయి మీద చెక్కిన అక్షరాలు కూడా మీకు చూపిస్తాను. ఇవి డాక్యుమెంట్స్ ఫ్రెండ్స్. ఈ డాక్యుమెంట్స్ ఏంటనేది నాకు అర్థం కాలేదు. ఒకవేళ మీకు తెలిస్తే మీరు కామెంట్ చేయండి. ఇవన్నీ తోమా గారు యూజ్ చేసినవేనండి. ఈ విధంగా మ్యూజియంలో ఏర్పాటు చేయటం అనేది తోమా గారు దండ అంటే సిలువ బ్లింకెట్ వేసి చూపిస్తున్నాను కదా. అప్పుడు తోమా గారు పరిచర్య చేసేటప్పుడు వాక్యం బోధించేటప్పుడు తోమా గారు ఆ దండ వేసుకొని ప్రార్థించేవారంట, వాక్యం బోధించేవారంట ఫ్రెండ్స్. నెక్స్ట్ తోమా గారు ఈ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు ఈ లాంగ్వేజ్ అర్థం కాలేదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. నెక్స్ట్ బ్లింకెట్ వేసి చూపిస్తుంది తోమా గారు యూజ్ చేసిన కుర్చీ. ఆ రాతి మీద చూడండి, ఆ రాళ్ళ మీద ఏ విధంగా చెక్కారో ఆ బ్లింకెట్ వేసి చూపిస్తున్నాను కదా. ఇవి మీకు ఏ లాంగ్వేజో తెలిస్తే మాకు కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఆ నెక్స్ట్ తోమా గారు వేలి ముద్ర అంటే మరి అప్పుడు వేలి ముద్ర యూజ్ చేశారంట. ఆ వేలి ముద్ర కూడా భద్రపరిచి ఇప్పుడు మనము చూడటానికి అవకాశం కల్పించారు. ఇప్పుడు కూడా మ్యూజియంలో ఇవన్నీ ఉన్నాయి. నేను ఈ మధ్య లేటెస్ట్గా 2-3 డేస్లోనే నేను ఈ వీడియో తీసి పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూస్తుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది కదా. పోపు గారు రావటం, పోపు గారు కింద అండర్ గ్రౌండ్లో ఉంటుంది ఫ్రెండ్స్. తోమా గారు పార్థివ దేహం లేదా బరియల్ ప్లేసు, ఆ ప్లేస్ కూడా మీకు చూపించడానికి ఇది అండర్ గ్రౌండ్ అండి. కిందకి వెళ్ళటానికి క్రిందకి వచ్చినాక
ఆ బరియల్ ప్లేస్ దగ్గరికి వెళ్ళే ముందే హాల్ ఉంటుంది. ఈ హాల్ వచ్చేసరికి మొత్తం ఫోటో ఆల్బమ్స్తో ఉంటుంది. ఆ నెక్స్ట్ ఈ ఫోటో ఆల్బమ్ వచ్చేసరికి ఇది చూపిస్తున్నాను చూడండి, బ్లింకెట్ వేసేసి ఈ దారేనండి మనం తోమాగారు పార్థివ దేహం దగ్గరికి వెళ్ళటానికి. ఆ నెక్స్ట్ వచ్చేసరికి ఇదంతా వచ్చేసరికి ఆల్బమ్మేనండి, ఫోటో ఆల్బమ్ తోమాగారు పరిచర్య. నెక్స్ట్ వచ్చేసరికి తోమాగారు సైదాపేట అనగా లిటిల్ మౌంట్ చర్చిలో ప్రేయర్ చేసుకుంటుంటే అప్పటి దుండుగులు ఆయన బల్లెమ్మతో పొడిచి చంపటం జరిగింది ఫ్రెండ్స్. క్రీస్తు హతసాక్షి అయిన తోమాగారు ఫ్రెండ్స్. ఇదంతా వచ్చేసరికి ఫోటో ఆల్బమే. ఆ నెక్స్ట్ బరియల్ ప్లేస్కి మనం వెళ్ళే దారి ఇది మీకు బ్లింకెట్ వేసి చూపిస్తున్నాను. దారి ఈ విధంగా ఉంటుంది. లోపలికి ఈ విధంగా వెళ్ళినాక తోమాగారు బరియల్ ప్లేసు లేదా ఆయన పార్థివ దేహాన్ని ఇక్కడే పూడ్చిపెట్టడం జరిగింది. అది కూడా నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను. అప్పుడు ఆ ప్లేస్ ఉంది కదా తోమాగారు అక్కడే. ఇదంతా వచ్చేసరికి ఎంత నీట్గా అంటే ఆయన సమాధిని కూడా ఎంత నీట్గా డెకరేట్ చేశారు అంటే చూడండి ఫ్రెండ్స్. చూడటానికి చాలా బ్యూటిఫుల్ అండ్ ప్రశాంతంగా ఉందో చూపిస్తున్నాను కదా. మట్టి అండి ఇదేనండి తోమాగారిని ఇక్కడే పూడ్చిపెట్టడం జరిగింది. ఇదంతా జూమ్ చేసి చూపిస్తున్నాను. చాలా క్లియర్గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది, చూపించటం జరిగింది ఫ్రెండ్స్. ఇదంతా వచ్చేసరికి ఈ మట్టిలోనే తోమాగారిని పూడ్చిపెట్టడం జరిగింది. ఇదేనండి ఆయన బరియల్ ప్లేసు. పైన వచ్చేసరికి ఆ విధంగా పూడ్చిపెట్టారు అని చెప్పేసి మనకి చూపిస్తున్నారు. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చిన వారు కూడా కామెంట్ చేయండి. ఆ నెక్స్ట్ మనం ఇది వచ్చేసరికి బ్లింకెట్ వేసి చూపిస్తుంది. తోమాగారు బరియల్ ప్లేస్ నుంచి మనం బయటికి వెళితే మళ్ళీ వచ్చేసరికి మనం ఫోటో గ్యాలరీ దగ్గరికి వచ్చేస్తాము. ఆ బ్లింకెట్ వేసి చూపిస్తుందంతా కూడా అదే ఫ్రెండ్స్. ఈ సందులో నుంచే మనము బరియల్ ప్లేస్ కాడ నుంచి ఫోటో గ్యాలరీ దగ్గరకు వచ్చి అక్కడ నుంచి మనం బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. అంటే తెలియని వారికి ప్రతిదీ కూడా మన వీడియో చూసి వెళ్ళొచ్చు తోమాగారు పార్థివ దేహం దగ్గరికి లేదా సమాధి దగ్గరికి, బరియల్ ప్లేస్ దగ్గరికి. ఈ విధంగా మెట్లు పైకి ఎక్కేసేసి మనము బయటికి వెళ్ళిపోతాము. ఫస్ట్ మనం మెట్ల ద్వారా క్రిందకు వచ్చాము, అనగా అండర్ గ్రౌండ్కి వచ్చాము. గ్రౌండ్ నుంచి బరియల్ ప్లేస్ చూసి ఆ నెక్స్ట్ మనము తిరిగి మళ్ళీ మనం రిటర్న్ అవటానికి ఇన్ అవుట్ కూడా మీకు చూపించాను. సైలెన్స్ ప్లీజ్ అని ఉంది కదా. ఈ విధంగా చెన్నైలో ఉన్న చర్చిస్, తోమాగారు పరిచర్య చేసిన చర్చిస్ కూడా ఫోటో గ్యాలరీ లాగా ఏర్పాటు చేయడం చాలా గొప్ప. ఇదంతా చూడండి చర్చి బయటే ఎంత నియోగోతిక్ నిర్మాణంలో ఈ చర్చి నిర్మించడం అనేది చాలా గొప్ప విషయం కదా ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చిన వారు కూడా కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసరి క్యాండిల్స్ వెలిగించడం. ఆ నెక్స్ట్ ఇదంతా చూపిస్తుందంతా బయట వ్యూనే. అంటే లెఫ్ట్ మనం చర్చి లోపలికి వస్తుంటే రైట్ సైడ్లో ఉంటుంది. ఇదంతా ఇదే హాలే ఫ్రెండ్స్. రైట్ సైడ్లో హాలు, ఆ డోరు, ఆ కిటికీస్ చూడండి ఎంత బాగున్నాయో కదా ఫ్రెండ్స్. ఈ చర్చి వచ్చేసరికి చెన్నైలోని మైలాపూర్లో మెరీనా బీచ్ సమీపంలో ఈ చర్చి ఉంటుంది ఫ్రెండ్స్. రాజకీయ ప్రముఖులు, ఉద్దండులు, ఎంజీఆర్ గారు, జయలలిత గారు సమాధి కూడా శాంతం చర్చి అనగా ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్న చర్చికి దగ్గరలోనే ఉంటాయి. అండ్ లైట్ హౌస్ కూడా దగ్గరలోనే, ఈ చర్చి దగ్గరలోనే ఉంటుంది. లైట్ హౌస్ ఈ శాంతం చర్చికి 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. నెక్స్ట్ రాజకీయ ఉద్దండులైన ప్రముఖులైన ఎంజీఆర్ గారు, జయలలిత గారు సమాధి కూడా చర్చికి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే అనగా మెరీనా బీచ్లోనే ఇవి ఉంటాయి ఫ్రెండ్స్. చర్చి కూడా మెరీనా బీచ్లోనే. మీరు అడ్రస్ కన్ఫ్యూజన్ అవ్వద్దు. డైరెక్ట్గా మీరు మెరీనా బీచ్కి వస్తే శాంతం చర్చి అంటే ఎవరైనా చెప్తారు. ఇంటర్నేషనల్ శ్రైనీ ఆఫ్ సెయింట్ థామస్ బసిలికానా అని చెప్పేసి ఈ చర్చిని అప్పుడు నామకరణం చేయటం జరిగింది ఫ్రెండ్స్. ఇదంతా బయట వ్యూనే. అంటే నేను బయట కూడా మీకు చూపిస్తున్నాను. మనం బయటికి ఈ విధంగా కూడా వస్తామని. వీడియో లాంగ్ అయినా లెంత్ అయినా వీడియో చూడండి, చాలా బాగుంటుంది. చాలా ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్. ఫారినర్స్ కూడా వచ్చి చర్చిని సందర్శించటం జరిగింది. బయటికి మనం ఈ విధంగా వెళ్ళిపోతాము. మెరీనా బీచ్లోనే ఈ చర్చి శాంతం చర్చి ఫ్రెండ్స్. చాలా ఫేమస్ అయిన చర్చి. చూశారు కదా, మ్యూజియం ఉంది. నెక్స్ట్ తోమాగారు బరియల్ ప్లేసు లేదా పార్థివ దేహం కూడా ఈ శాంతం చర్చి దగ్గరే ఉంది కదా ఫ్రెండ్స్.
మీరు కూడా సందర్శించండి, ప్రశాంతంగా ఫ్యామిలీతో కొంచెం టైం గడపండి. ఇక్కడ కూడా మనకున్న బాధలు కష్టాలన్నీ మర్చిపోయి మనం ప్రశాంతంగా జీవించడానికి కూడా ఇక్కడ అవకాశం ఉంటుంది. అంత స్తంభాలతోనే ఈ చర్చిని, తెల్లని ఆకృతితో ఈ చర్చిని నిర్మించటం జరిగింది. ఇదంతా చర్చి బయటే ఫ్రెండ్స్. చూడండి ఎంత హైట్లో టవర్ నిర్మించటం అనేది చాలా గొప్ప విషయం కదా ఫ్రెండ్స్. ఇదంతా బయట వ్యూనే. బయటికి వచ్చినాక ఇంటర్నేషనల్ సెయింట్ థామస్ బసిలికా అని చెప్పేసి కూడా మనం బయటికి ఈ విధంగా వస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.